హాయ్ అండి, ఈరోజు పచ్చి కొబ్బరి బర్ఫీలు లడ్లు ఎలా రెడీ చేసి చూపిస్తాను. ఒకదాంతో రెండు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో స్కిప్ చేయకుండా అంతా చూడండి, అర్థమవుతుంది. మీరు కానీ ఇలా ట్రై చేయండి. ఈరోజు పచ్చి కొబ్బరి బర్ఫీ ఎలా రెడీ చేసి చూపిస్తాను. నేనైతే 2 టెంకాయలు తీసుకున్నాను. మామూలుగా అయితే ఇవి కొబ్బరి బయటికి తీసుకొని మిక్సీకి వేసుకుంటాను నేనైతే. లేకపోతే ఇలాగైనా కొబ్బరి కత్తిపీట ఇట్లయినా తురుముకోవచ్చు. ఇట్లా తురిమితే నైస్గా వస్తుంది. బట్ నేనైతే మిక్సీకి వేసుకుంటున్నాను. ఇదంతా మనం తీసుకున్నాక కొబ్బరి ఒక షుగర్ వేసుకుంటున్నారంటే కన్నా షుగర్ వేసుకున్నట్టయితే పైన మనం చెక్కు తీసేయాలి. ఇట్లా తీసేసుకోవాలా, ఎందుకంటే మొత్తం బయటికి వచ్చేటట్లుగా. నేనైతే బెల్లం వేస్తున్నా కాబట్టి నేను అట్లా మిక్సీకి వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు గిన షుగర్ వేసుకుంటారంటే గిన పైన ఇదంతా తీసేయాలి. అప్పుడు నీకు బర్ఫీ అనేది బయటకు వస్తుంది. నేనైతే ఇప్పుడు బెల్లం వాడుతున్నా. నేనైతే ఇలానే వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుందాము. ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నదనుకో, ఇట్లా ఒక్కోసారి వేస్ట్ అవుతూ ఉంటుంది. వేస్ట్ కాకున్నట్లు ఇలా చేసుకోవచ్చు. మనము చాలా ఈజీగానే చేసుకోవచ్చు. అన్నీ ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకుంటున్నాను. కొంచెం మెత్తగా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా కప్పుతో కొలతేసుకోవాలి, ఎన్ని కప్పులు అయితేనే. నాకైతే 3 కప్పులు వచ్చినాయి. 3 కప్పులు వేసుకున్నాను. 3 కప్పులు కొబ్బరి అయింది. మనం సేమ్ 3 కప్పులంతా బెల్లం తీసుకోవాలి. బెల్లం బాగా పొడి చేసుకొని 3 కప్పులంతా బెల్లం తీసుకోవాలి. మూడు కప్పులు బెల్లం తీసుకున్నాను. 3 కప్పులు కొబ్బరి అయితే 3 కప్పులు బెల్లం తీసుకోవాలి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. పక్కన పెట్టేసుకుందాము. 5 ఇలాచీలు దంచి పెట్టుకుందాము. ఒక 4-5 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. ఇందులో మనము మిక్సీకి వేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. వేయించుకోవాలి బాగా నెయ్యిలో. ఒక 5-10 నిమిషాలు బాగా నెయ్యిలో అంతా వేగాలి. అంతా ఇది బాగా మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలా. లేకపోతే ఒక పక్క వేగుతుంది, ఒక పక్క పచ్చిగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు అయింది. బెల్లం వేసుకుందాము. స్లో మంట పెట్టుకొని కలుపుకుంటా ఉండాల. ప్లేట్లో కొంచెం నెయ్యి వేసుకొని అంత అప్లై చేసుకుందాం. ఇట్లా అప్లై చేసి పక్కన పెట్టుకుందాం. ఇట్లా అంతా బెల్లం కరిగేలాగా బాగా కలుపుకుంటా ఉండాలా. కొబ్బరి బర్ఫీ కానీ కొబ్బరి లడ్డు కానీ 2 కానీ చేసుకోవచ్చు. మనకి అది ఇష్టమైతే అది చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మన కొబ్బరి ఎప్పుడన్నా చాలా దేవునికి టెంకాయలు కొట్టినప్పుడు వేస్ట్గానే ఉంటుంది కదా. ఇలా చేసుకోండి,
వేస్ట్ కాకుండా చాలా టేస్ట్గా చిన్నపిల్లలు బాగా తింటారు. మనం బర్ఫీ చేసుకోవచ్చు, లడ్డుగాని చేసుకోవచ్చు, 2 రకాలు చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చేయొచ్చు. మనము ఓపికతోటి బాగా కొంచెము బాగా ఒక 15-20 నిమిషాలు బాగా కలుపుకోవాలా. ఇలా చేసేగిన కొబ్బరి బర్ఫీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. కొబ్బరి చూడండి బాగా బెల్లంలో కలిసిపోయి బాగా ఉడికింది. ఇట్లా రావాలా. మనం దంచుకున్నది ఇలాచి వేసుకుందాము. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ప్లేట్లో తీసుకుందాము. నేను 2 రకాలు చూపిస్తాను, లడ్డుగాని చూపిస్తాను, కొంచెం బర్ఫీ కొంచెం లడ్డు చూపిస్తాను. ఇంకా దీంతో 2 రకాలు చేసుకోవచ్చు అని చెప్పాను కదా. కట్ చేయాలి. ఇది కానీ ఆరినాక మనము లడ్డు చేస్తాం. కొంచెం ఆరాల, వేడిగా ఉంది, చాలా వేడిగా ఉంది. కొంచెం ఆరిన తర్వాత లడ్డు చేస్తాం. కొంచెం ఆరిపోయింది. అంటే మనం కొంచెము నెయ్యి వేసుకోవాలి. చేతికి ఇట్లా నెయ్యి వేసుకొని వేసుకోవాలి అంతే. మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు. చాలా ఈజీగానే 2 రకాలు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కొబ్బరి బర్ఫీ కానీ లడ్డు కానీ. ఇట్లా వస్తుంది. జస్ట్ ఇట్లా అంటేనే వచ్చేస్తుంది. అని ఇలా చేసుకోవాలంతే. ఇలా చేసేసుకోవాలి లడ్డు. చల్లారింది. కొంచెం మనము కత్తికి నెయ్యి ఎద్దుకొని నెయ్యి వేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. కొబ్బరి బర్ఫీలు ఇలా వచ్చినాయి. లడ్లు ఇలా వచ్చినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కానీ ట్రై చేయండి. లైక్ అయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.